Good evening, students. Myself Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College. Okay. Last time previous section లో మనం ఏం చెప్పుకున్నామంటే ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్ టాపిక్. ఓకే, చూడండి. వాట్ ఈస్ కండక్టెన్స్? ఆల్రెడీ రెసిస్టెన్స్ తెలుసుకున్నాం అండ్ రెసిస్టివిటీ కూడా తెలుసుకున్నాం. మూవ్ టు ద కండక్టెన్స్. The reciprocal of resistance is called conductance. Okay, reciprocal means 1 by resistance is called conductance. Conductance can be denoted by the letter G. Okay, మీకు క్వశ్చన్స్ లో ఎలా బిట్స్ ఎలా అడుగుతారు అంటే the reciprocal of resistance is called dash. resistivity, conductivity, conductance, resistance అని అడుగుతారు. కాబట్టి చూడండి, the reciprocal of resistance is called conductance. G is equals to 1 by R. Units of conductance. Okay, resistance కి యూనిట్స్ ఏంటి? ఓమ్. ఓకే, దీనికి రివర్స్ మో, MHO. ఓమ్స్ సింబల్ ఇలా చూపిస్తాం, మో సింబల్ ఇలా చూపిస్తాం. ఓకే, యూనిట్స్ ఆఫ్ కండక్టెన్స్ ఈస్ మోస్. ఓకే, తెలుగు మీడియం చూడండి. వాహక నిరోధం యొక్క విలోమాన్ని. ఓకే, వాహక నిరోధం అంటే ఏంటి? రెసిస్టెన్స్ తాలూకు విలోమం అంటే 1 బై ఫ్రాక్షన్. దాన్ని ఏమంటాం? వాహకత్వము అందరూ. ఓకే, దీని తాలూకా యూనిట్స్ ఏంటి? మోహ్, MHO, మోహ్. G అంటే ఏంటి? కండక్టెన్స్. కండక్టెన్స్ ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే G అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తారు. వాహకత్వంని G తో రిప్రజెంటేషన్ చేస్తారు. G ఈజ్ ఈక్వల్స్ టు 1 బై R. యూనిట్స్ ఆర్ సేమ్. మోస్ తాలూకా సింబల్ ఇచ్చి దీని నేమ్ ఏంటని కూడా అడగచ్చు బిట్స్ రూపంలో. దీని నేమ్ ఏంటి? మోహ్, MHO. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. ద రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ రెసిస్టివిటీ ఈస్ కాల్డ్ కండక్టివిటీ. చూడండి, కండక్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ తాలూకా రెసిప్రోకల్. ఓకే, కండక్టివిటీ అంటే ఏంటి? రెసిస్టివిటీ తాలూకా రెసిప్రోకల్. ఓకే, చూడండి, ద రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ రెసిస్టివిటీ ఈస్ కాల్డ్ కండక్టివిటీ. కండక్టివిటీని దేంతో చూపిస్తారు? సిగ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై P. P ఇలా ఉంటుంది కానీ P కాదు, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి యూనిట్స్ ఏంటి చూడండి. యూనిట్స్ ఆఫ్ కండక్టివిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. కండక్టివిటీ తాలూకా యూనిట్స్ మోహ్ పర్ మీటర్. ఓకే, యూనిట్స్ ఆఫ్ కండక్టివిటీ ఈస్ మోహ్ పర్ మీటర్. తెలుగు మీడియం చూడండి. నిరోధకత విలోమాన్ని వాహకత అందరూ. దాని తాలూకా ప్రమాణం చూడండి, మోహ్ తాలూకా సింబల్ బై మీటర్లు. ఓకే, ఫార్ములా సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రో. ఓకే, నోట్ దిస్ స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఈస్ కండక్టెన్స్, సెకండ్ వన్ ఈస్ కండక్టివిటీ. కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్, కండక్టివిటీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. Start. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ EMF. ఓకే, విద్యుత్ చచ్చలక బలము. EMF మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, చూడండి, ద వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ ఆన్ యూనిట్ నెగటివ్ చార్జ్. చూడండి, ఎప్పుడైనా కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఒక నెగటివ్ చార్జ్ లో ఫ్లో అవుతుంది. ఓకే, చూడండి, సపోజ్ మన బయట ఫోర్స్ చూస్తే 3 వైర్స్ ఉంటాయి. వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగటివ్, అనదర్ వన్ ఈజ్ న్యూట్రల్. ఓకే, పాజిటివ్ ఒకదాన్ని పట్టుకున్నారు అనుకోండి, ఎలాంటి షాక్ తగలదు. పాజిటివ్ నెగటివ్ కలిపి పట్టుకున్నారు అనుకోండి, చూడండి, కొన్ని గ్రద్దలు కాయకులు ఎలా ఉంటాయి? 2 వైర్ల మీద ఒకేసారి ముట్టుకున్నప్పుడు ఏకంగా షాక్ కొట్టి అలానే ఉండిపోతూ ఉంటాయి. అలా అయిపోతాం అనమాట. ఎప్పుడైనా ఒక వైర్ని మనం టచ్ చేస్తే ఏమీ కాదు, ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా న్యూట్రల్ అయినా. ఓకే, ఎప్పుడు కరెంట్ ఎటు నుంచి ఫ్లో అవుతుంది? నెగిటివ్ చార్జ్. ఒకవేళ మనం స్విచ్ బోర్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది బ్లాక్ బోర్డ్. ఓకే, పైప్ లైన్ ట్రాక్, రెండు కూడా పాజిటివ్వి అండ్ ఇంకో రెండు నెగిటివ్. ఎప్పుడైనా చూడండి, టెస్టర్ మీరు పెట్టినప్పుడు ఓన్లీ నెగిటివ్ దాంట్లోని మాత్రమే లైట్ వెలుగుతుంది. ఓకే, పాజిటివ్ వెలగదు అండ్ న్యూట్రల్లో కూడా వెలగదు. ఓకే, వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ when a unit negative charge is more from positive electrode to negative electrode. ఓకే, ఎలక్ట్రోడ్స్ తెలుసు కదా, బ్యాటరీలో ఉంటాయి. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ నెగిటివ్ చార్జే ఎక్కువగా ఉంటుంది. ఓకే, EMF electromotive force is equals to work done by the charge. Work done W by charge. Okay, work done W is equals to
ఎఫ్సి ఇంటూ డి బై చార్జ్. ఎఫ్సి అంటే ఏంటి చూడండి, కెమికల్ ఫోర్స్. ఏదైతే రసాయన బంధం ఉందో దాన్ని ఎఫ్సి. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్. ఓకే, పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ వేస్తే మనకి ఏమొస్తుంది, బై చార్జ్. దాని తాలూకా చార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి కదా, దాని తాలూకా చార్జ్ వేస్తే మనకి ఏం కనుక్కోవచ్చు, ఈఎంఎఫ్. ఓకే, రుణ ధ్రువం నుండి ధన ధ్రువం వరకు ప్రమాణ ధనవేశాన్ని తీసుకురావడం రసాయన బలం చేసే పనిని విద్యుత్ చట్కలగా బలం అందురు. ఓకే, అర్థమైంది కదా స్టూడెంట్స్. ఏదైతే నెగిటివ్ ఛార్జ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఆ ఛార్జ్లోంచి రసాయన బంధం నుంచి ఏం తీసుకొని వస్తాడు, ఒక ఈఎంఎఫ్ ఫోర్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని తీసుకొని వస్తాడు. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై క్యూ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్సి ఇంటూ డి బై క్యూ. ఓకే, మీకు బిట్స్లో ఎలా అడుగుతారంటే ఈఎంఎఫ్ అని ఇస్తాడు. ఎక్స్పెండ్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, ఇంకొక బిట్ ఏంటంటే కరెంట్ ఎప్పుడు ఎక్కడ పాస్ అవుతుంది, ఓన్లీ కరెంట్ పాసెస్ త్రూ ద నెగిటివ్ టెర్మినల్స్. ఓకే, డస్ నాట్ పాసెస్ త్రూ ద పాజిటివ్ టెర్మినల్స్. కరెంట్ ఎప్పుడు మైనస్ టెర్మినల్ గుండానే పోతుంది, ప్లస్ టెర్మినల్లో కానీ న్యూట్రల్లో కానీ కరెంట్ అనేది పోదు. ఇది న్యూట్రల్. ఓకే స్టూడెంట్స్, నోట్ ఇట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పీడీ మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. చూడండి, ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ చూస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 పాయింట్స్. సపోజ్ రెసిస్టెన్స్ తీసుకోండి. రెసిస్టెన్స్ తాలూకా సింబల్ ఎలా ఉంటుందని చెప్పాను. కరెంట్ ఫ్లో వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, లీవింగ్ అయినప్పుడు స్లోగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఏం చూడొచ్చు అంటే యూ మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బై యూజింగ్ వోల్ట్మీటర్. వోల్ట్మీటర్ని యూజ్ చేస్తూ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయొచ్చు అక్రాస్ ద రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి ఇనిషియల్గా అండ్ ఫైనల్గా ఏం మెజర్ చేయొచ్చు, పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయొచ్చు. ఓకే, దాన్ని ఏమంటారు, పొటెన్షియల్ డిఫరెన్స్. చూడండి, వర్క్ డన్ బై ద ఎలక్ట్రికల్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ని బీడీతో డినోట్ చేస్తారు. వర్క్ బై చార్జ్, వర్క్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈఎల్. చూడండి, ఎఫ్ఈ అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్, దాంట్లో ఎంత ఎలక్ట్రికల్ ఫోర్స్ అనేది పాస్ అవుతుంది, ఎఫ్ఈ. ఎల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. దిస్ ఈజ్ ద ఇనిషియల్ పాయింట్, ఫస్ట్ పాయింట్. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. ఈ రెండింటికి మధ్య ఉండే డిస్టెన్స్ని ఎల్. ఓకే, క్యూ అంటే తెలుసు ఆల్రెడీ, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, చూడండి, ధనవాలయం వెంబడి ప్రమాణ ధనవేశాన్ని తీసుకువెళ్ళడంతో విద్యుత్ బలం చేసే పనిని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. విద్యుత్ ఏం చేస్తుంది ఇక్కడ పని, కరెంట్ని ఏదైతే వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ ద్వారా ముందున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, అలా రెసిస్టెన్స్ లోపల నుంచి ప్రవహించి బయటకు వచ్చినప్పుడు దాని తాలూకా వేగం అనేది తగ్గిపోతుంది, అంటే ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గిపోతుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ యొక్క వేగం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఉండే దాని డిఫరెన్స్ని ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్. పీడీతో డినోట్ చేస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ పీడీ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై క్యూ. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఈ ఇంటూ ఎల్. ఎఫ్ఈ అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్, ఎల్ అంటే రెండు బిందువుల మధ్య దూరము, ఎఫ్ఈ అంటే విద్యుత్ బలం, క్యూ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్. ఓకే, పొటెన్షియల్ అంటే స్టార్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఓమ్స్ లా, ఓమ్స్ నియమం. దీంట్లోంచి ముఖ్యంగా వచ్చే బిట్ అంటే విచ్ ఈస్ ద కాన్స్టెంట్ మెటీరియల్ ఇన్ ఓమ్స్ లా. ఏది కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. మన డెఫినేషన్ మొదలవడమే కాన్స్టెంట్ టెంపరేచర్, ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. ఓకే, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. Voltage means potential differences between any 2 points. Okay, చూడండి, once again repeated. Electric current is directly proportional to the potential differences between any 2 points. చూడండి, తెలుగు మీడియం. కరెంట్ దేనికి ప్రపోర్షనల్ అని చెప్తున్నారు, పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా చూస్తారో ఇందాక చెప్పాను, అక్రాస్ ద రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చూడడం జరుగుతుంది. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ లో మెజర్ చేస్తాం.
ఏ ఇన్స్ట్రుమెంట్ తో మొదలు చేస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ ని? వోల్టేజ్. ఇక్కడ రాసి చూడండి ఆల్రెడీ. వోల్టేజ్ యూస్ చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ ని, అలాగే వోల్టేజ్ ఎంత పాస్ అవుతుందో కూడా చెప్పచ్చు సర్క్యూట్ లో. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ అండ్ రెసిస్టెన్స్. కరెంట్ ని దేంతో మెజర్ చేస్తారు? చూడండి, కరెంట్ ని దేంతో మెజర్ చేస్తారు అనేది కూడా వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిట్స్ లో. వోల్టేజ్ ని వోల్ట్ మీటర్ తో, కరెంట్ ని అమ్మీటర్. ఓకే, తెలుగులో అమ్మీటర్. ఓకే, అమ్మీటర్. వోల్టేజ్ ని వోల్ట్ మీటర్, అర్థమైందా? చూడండి, V ఎలా ఉంటుంది? ప్రపోర్షనల్ టు I. కరెంట్ ఆవిరా. ఓకే, V ఈజ్ ఈక్వల్స్ టు IR అనే రిలేషన్ మనకు తెలిసింది. చూడండి, దీనికే ఫార్ములాస్ ఎలా రాసుకుంటున్నాను అంటే I ఈజ్ ఈక్వల్స్ టు V/R అని. నెక్స్ట్ R కావాలి కాబట్టి R ఒకటి వచ్చి V/I. ఓకే, మీరు ఇది రాసినప్పుడు మీకు మస్ట్ అండ్ షుడ్ గా తెలియాల్సిన యూనిట్స్ ఏంటి? రెసిస్టెన్స్ కి ఓమ్స్, వోల్టేజ్ కి వోల్ట్, అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ కి యాంపియర్స్. ఓకే, ఇది రెసిస్టెన్స్ యూనిట్, ఇది వోల్టేజ్ యూనిట్, ఇది ఎలక్ట్రిక్ కరెంట్ I యూనిట్స్. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, గ్రాఫ్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఏం కాన్స్టెంట్ అంటే రెసిస్టెన్స్ మస్ట్ బి కాన్స్టెంట్ గా ఉంటుంది. దేంట్లో వేరీ వస్తుంది? వోల్టేజ్ కి ఐకి ఒక రిలేషన్ ఉంది. వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది. ఇప్పుడు గ్రాఫ్ కూడా మనం దేనికి గీయాలంటే చూడండి, ఓమ్స్ లా యూజ్ చేసి ఏ గ్రాఫ్ గీస్తామంటే వోల్టేజ్ కి కరెంట్ కి గ్రాఫ్ అనేది గీయడం జరుగుతుంది. ఓకే, మీకు ఏం చెప్పాను? వోల్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ కరెంట్ కూడా పెరుగుతుంది. ఓకే, చూడండి, టేక్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. x యాక్సిస్ లో వోల్టేజ్ ని, y యాక్సిస్ లో కరెంట్ ని. ఓకే, ఎలక్ట్రికల్ కరెంట్ ని I లో, y యాక్సిస్ లో I అంటే కరెంట్, V అంటే వోల్టేజ్. ఇప్పుడు గ్రాఫ్ గీసినప్పుడు ఎలా ఉంటుంది? వోల్టేజ్ పెరుగుతున్న కొద్దీ కరెంట్ ఏమవుతుందని చెప్పాను? ఇంక్రీజెస్, పెరుగుతుంది. కాబట్టి గ్రాఫ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. మీకు హోమ్స్ లో బట్టి గ్రాఫ్ బిట్వీన్ V అండ్ I అని అడుగుతాడు. V కి I కి గ్రాఫ్ ఎలా వచ్చింది? ఆరిజిన్ గుంటా, అంటే ముందు ఇనిషియల్ గా వోల్టేజ్ 0 అంటే కరెంట్ కూడా 0 ఉంటుంది. అక్కడ నుంచి గ్రాఫ్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఒక కర్వ్స్ రూపంలో కూడా ఉంటుంది, ఇలా ఇంక్రీజెస్ అవుతుంది కర్వ్ లో కావాలనుకుంటే. ఓకే, రెండు సమానంగా అవుతాయి అన్నారు. ఓకే, హోమ్స్ లా బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. చూడండి, వోల్టేజ్ అంటే మీకు డైరెక్ట్గా ఇవ్వడు, బట్ వర్కింగ్ రూపంలో ఇస్తాడు, అందుకే డైరెక్ట్గా చేస్తున్నాను. ఫస్ట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 220 వోల్ట్స్. అండ్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 22 ఓమ్స్. ఎలక్ట్రిక్ కరెంట్ని మనం మెజర్ చేయమన్నాడు. ఓకే, వోల్టేజ్ ఇచ్చేసాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ కరెంట్ యూజ్ చేయమన్నాడు. మనకి ఏం తెలుసు? అకార్డింగ్ టు హోమ్స్ లా, బట్టి ఏం తెలుసు? V ఈజ్ ఈక్వల్స్ టు IR. మనం ఏం కనుక్కోవాలి? I తాలూకు వాల్యూని కనుక్కోవాలి. ఓకే, ఆల్రెడీ చెప్పాను. మల్టిప్లికేషన్ R కదా, R తీసుకుని వచ్చేస్తే డివిజిబుల్ అవుతుంది, అంటే V/R. ఓకే, V వాల్యూ ఎంత ఇచ్చాడు? 220 వోల్ట్స్ బై రెసిస్టెన్స్ వాల్యూ 22 ఓమ్స్. క్యాల్కులేషన్ చేయండి. 22 220, 22 10, 22 1 జా 22 10 జా. ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత వచ్చింది? 10 ఆంపియర్స్. కరెంట్ కి యూనిట్స్ ఏంటి? 10 ఆంపియర్స్. ఓకే, చూడండి, ఇలా చేయాలి ప్రొసీజర్. 22 1 జా 22 10 జా. సింపుల్గా ఇచ్చారు క్వశ్చన్లో. కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంటాయి. ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా క్యాలిక్యులేషన్ చేశారు. 22 1 జా 22 10 జా. దేర్ఫోర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆంపియర్స్. సింబల్ దగ్గర మీకు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు. చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 10 వోల్ట్ పర్ హోమ్. 10 వోల్ట్ పర్ హోమ్ ఏమంటాం? 10 ఆంపియర్స్ కింద రాసుకుంటాం. మీకు ఇచ్చిన దగ్గర
ఈ యూనిట్స్ రివర్స్ చేసి ఇస్తాడు. అయితే వోల్ట్ పర్ యాంపా, ఓం పర్ వోల్టా, అలాంటి డిఫరెంట్ ఇస్తాడు. ఓకే తీసుకుంటాను. ఓకేనా? దేర్ఫోర్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఆంపియర్స్. నోట్ ఇట్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఏ టార్చ్ బల్బ్ అంటే ఒక టార్చ్ లైట్ నుంచి ఎంత వోల్టేజ్ వస్తుంది? 5 వోల్ట్స్ వస్తుంది బయటికి, అండ్ 0.5 ఆంపియర్స్ కరెంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే బై యూజింగ్ బ్యాటరీ వోల్టేజ్ని దాంట్లో నుంచి వచ్చే కరెంట్. ఓకే చూడండి, ఇచ్చింది. ముందు యూనిట్స్ బట్టినా మనం అనుకోవచ్చు. వోల్టేజ్ అంటే ఏంటి? వోల్ట్స్. చూడండి, V వాల్యూ ఎంత? 5 వోల్ట్స్, అండ్ కరెంట్ I వాల్యూ ఎంత? 0.5 ఆంపియర్స్. ఓకే, టు క్యాలిక్యులేట్ ఫస్ట్ పవర్ అడిగాడు. పవర్కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I, వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఓకే, వోల్టేజ్ ఎంత ఉంది? 5 ఇంటూ 0.5. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 5 ఇంటూ 0.5, 0.5 ఎలా రాసుకోవచ్చు? 5/10. 5 1 जा, 5 2 जा. ఓకే, 2 divisible by 5. 2 2 जा 4, 1.0, 2 5 जा 10, 0. ఎంత వచ్చిన ఆన్సర్ మనకి? 2.5 వాట్స్. పవర్కి యూనిట్స్ ఏంటి? వాట్, WATT, వాట్. ఓకే, ఇలా పవర్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వోల్టేజ్, కరెంట్ ఉంది, రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు బై యూజింగ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా బట్టి ఏం తెలుసు? V ఈజ్ ఈక్వల్స్ టు IR. మనకి ఏం కనుక్కోమన్నాడు? సెకండ్ దాంట్లో రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు. R ఈజ్ ఈక్వల్స్ టు V బై I. V వాల్యూ ఎంత ఉంది? 5 బై I వాల్యూ ఎంత ఉంది? 0.5. చూడండి, 0.5 ఎలా రాసుకోవచ్చు? 5/10. ఓకే, రెసిప్రోకల్ అవుతుంది అంటే 10 న్యూమరేటర్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. 5కి క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది? 10 మిగిలింది. ఆ 10 వచ్చింది ఏంటి మనకి? R వాల్యూ. రెసిస్టెన్స్ సింబల్ ఏంటి? ఓమ్స్. ఓకే, రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 10 ohms. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, ఒక ఎలక్ట్రికల్ బల్బ్ తీసుకోండి. ప్రెజెంట్ అందరూ LED యూజ్ చేస్తున్నారు. LED మీన్స్ లైట్ ఇమిటేటింగ్ డయోడ్. ఓకే, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ LED? లైట్ ఇమిటేటింగ్ డయోడ్. ఇంతకు ముందు వరకు మనకు ఎలాంటి బల్బ్స్ ఉండేవి? మీరు చూసే ఉంటారు, సోడియం ల్యాంప్స్. ఎల్లో కలర్లో బల్బ్స్ ఉండేవి. ఓకే, ఇలాంటి ఎల్లో కలర్ బల్బ్స్ ఉండేవి. ఎల్లో కలర్ బల్బ్స్ లో ఏముంటుందంటే దిస్ ఈజ్ ఫిలిమెంట్. ఒకసారి ఈ ఫిలిమెంట్ కనుక క్రాస్ అయిపోయింది అనుకోండి, అంటే ఈ ఫిలిమెంట్ కనుక కట్ అయిపోతే ఆ బల్బ్ పోయినట్టే. ఆ ఫిలిమెంట్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అంటే ఇలా ఓపగానే ఫిలిమెంట్ ఊగిపోతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఫిలిమెంట్ దేంతో తయారవుతుందంట? ఇది ఈజ్ ద ఇంపార్టెంట్ బిట్ ఇన్ 2016లో కూడా అడగడం జరిగింది. పాలిసెట్ 2016లో కూడా ఈ బిట్ అడగడం జరిగింది. ద ఫిలిమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్. ఎలక్ట్రికల్ బల్బ్లో ఫిలిమెంట్ దేంతో తయారవుతుంది? టంగ్స్టన్. చూడండి, టంగ్స్టన్ అనే మెటీరియల్తో ఫిలిమెంట్ తయారవడం జరుగుతుంది. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ద ఫిలిమెంట్ ఇన్ ఎలక్ట్రికల్ బల్బ్? దట్ ఈస్ టంగ్స్టన్. ఓకే, టంగ్స్టన్ తాలూకా మెల్టింగ్ పాయింట్. ఓకే, మెల్టింగ్ పాయింట్ అంటే పూర్తిగా మెల్ట్ అయిపోవడం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మెల్టింగ్ పాయింట్ అంటే ఏం తీసుకున్నాం? ఒక ఐస్ తీసుకుంటే ఐస్ ఎప్పుడు పూర్తిగా మెల్ట్ అవుతుంది? 0 degrees సెల్సియస్. ఎక్కడ మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం, ఉష్ణం దగ్గర. ఓకే, హీట్ దగ్గర నేర్చుకున్నాం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 degrees సెల్సియస్. అలా మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగ్స్టన్. టంగ్స్టన్ మెల్ట్ అవడానికి ఎన్ని డిగ్రీస్ ఉండాలంట? చూడండి, 3422.
3422 డిగ్రీస్ సెల్సియస్ ఉండాలి. వాటర్ అనేది మెల్టింగ్ కావాలంటే వాటర్ అనేది బాయిలింగ్ కావాలంటే ఎంత ఉండాలి? 100 డిగ్రీస్ సెల్సియస్. ఇక్కడ ఎంత హీట్ అప్లై చేస్తాడో చూడండి. 3422 డిగ్రీస్ యూస్ చేసి ఫిల్మెంట్ని మెల్ట్ చేసేయచ్చు. అంటే మనం ఎలక్ట్రికల్ బల్బ్లో ఉండే ఫిల్మెంట్స్ని ఇంత టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ ఇన్ 2016లో అడగడం జరిగింది. వన్స్ అగైన్ రిపీటెడ్, ఎలక్ట్రికల్ బల్బ్ ఈస్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. ఎలక్ట్రికల్ బల్బ్లో ఉండే ఫిల్మెంట్ దేంతో తయారవుతుంది? టంగ్స్టన్ అనే మెటీరియల్తో తయారవుతుంది. దాని తాలూకా మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 3422 డిగ్రీల సెల్సియస్. ఓకే స్టూడెంట్స్.